ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకి సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఒక మిత్రుడు పెట్టినటువంటి పోస్టు. హైదరాబాద్కి చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్కి నెల 27 ఉదయం 3 మెసేజ్లు వచ్చినాయి. 10:09 నుంచి 10:11 గంటల వ్యవధిలో, అంటే 3 నిమిషాల వ్యవధిలో 50 లక్షలు 2 సార్లు, 10 లక్షలు ఒకసారి, అంటే మొత్తంగా 110 కోట్ల రూపాయల భారీ మొత్తం వేరే ఖాతాకు బదిలీ అయినట్టుగా బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది. తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావడంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే తేరుకున్న అతను కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో, అంటే 10:22 గంటల వేళలో 19:30 నెంబర్కి 1930 నెంబర్కి ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిబ్బందిని రంగంలోకి దించారు. తెలంగాణలో ఈ మోసం జరగడంతో వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చేసింది. బాధితుడు బ్యాంక్ ఖాతా నుండి బదిలైన మొత్తం యాక్సిస్, HDFC బ్యాంకుల ప్రతినిధులు అప్రమత్తం చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి నిధులను డ్రా చేయకుండా ఫుట్ ఆన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి 10:42 గంటల వేళలో ఫోన్కి మెసేజ్ వచ్చింది. సైబర్ నేరస్తులు దోచేసిన 1.5 కోట్లలో కేవలం 10,000 మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. దీంతో డ్రా చేసిన బ్యాంక్ ఖాతాను బెంగళూరులోని ఖాతాలుగా గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీని మీద పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా నిమిషాల్లో స్పందించి 1930కు ఫోన్ చేస్తే డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పమని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు.